భద్రత కల్పించాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో 2.6 లక్షల మంది పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశాల్లోపు న్యాయం చెయ్యకుంటే సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు కదం తొక్కారు. అక్కడ ఆందోళన చేస్తూ వాలంటీర్లను కొనసాగించాలని నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కలెక్టరేట్కు భారీగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎంఎన్ హరేందీరా ప్రసాద్కు వినతి పత్రం అందించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం మీడియా ఎదుట తమ సమస్యలతో గోడు వినిపించారు. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాము అడగకుండానే 10,000 జీతం ఇస్తామన్నారని, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు. టీడీపీ నేతలు మాటలు విని వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా కూడా చేయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా వాలంటీర్ల గురించి పట్టించుకోవడం లేదని, ప్రజలకు సేవ చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని వారు అంటున్నారు.